ఇతర ప్రైవేట్ స్కూళ్ళ అడ్మిషన్ల పోటీని తట్టుకోవడం కోసం తమ సంస్థలో పనిచేస్తున్న ప్రైవేట్ టీచర్లకు ప్రిన్సిపల్స్ భారీ ఆఫర్లు. తిరుపతి, పీలేరు, చిత్తూరు, మదనపల్లి, కలికిరి, వాయల్పాడు ఈ ప్రాంతాలలో ఈ ఆఫర్లు ప్రైవేట్ టీచర్లకు అందిస్తున్నారు. 5 అడ్మిషన్లు చేస్తే మీ పిల్లలకు 15% ఫీజు రాయితీ ఇస్తాం. 10 అడ్మిషన్లు చేస్తే ఒక్కో అడ్మిషన్కి 1,500 రూపాయల చొప్పున 15,000 ఇస్తాం. 15 అడ్మిషన్లు చేస్తే మీ పిల్లలకు ఫీజు రాయితీ మరియు 23,000 డబ్బు ఇస్తాం. 20 అడ్మిషన్లు చేస్తే స్మార్ట్ మొబైల్ ఫోన్ మరియు 30,000 రూపాయలు డబ్బు ఇస్తాం. అడ్మిషన్లు అయిన వెంటనే మీ కమిషన్ మీకు త్వరగా ఇస్తాం అనే ఆఫర్లు ప్రిన్సిపల్స్ మీటింగులు పెట్టి మరీ చెప్తున్నారు. ఇంటింటికి తిరగాలని, అడ్మిషన్లు పట్టుకు రావాలని, వేసవి సెలవులు అయిపోయేలోపు ప్రతి టీచర్ టార్గెట్లు పూర్తి చేయాలని హుకుం జారీ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యం మరియు అధికారులు. ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులకు ముఖ్య విజ్ఞప్తి: టీచర్ల మార్కెటింగ్ టార్గెట్ల కోసం దయచేసి మీ పిల్లల్ని బలి చేయకండి. అడ్మిషన్ల కోసం ఇంటింటికి వచ్చే టీచర్లను మీ ఇంటి లోపలికి కూడా రానివ్వకండి. వారు చెప్పే అబద్ధాలను వింటూ మీరు అమాయకంగా మోసపోకండి. మీకు మీరుగా 10 స్కూళ్లను ఎంక్వైరీ చేసి మీకు నచ్చిన స్కూళ్లలో మీ పిల్లల్ని చేర్చండి. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో కూడా మంచి ర్యాంకులు వస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు బాగా చెప్తున్నారు, అలాగే పిల్లలు కూడా బాగా చదువుతున్నారు. మీకు మీరుగా మంచి నిర్ణయం తీసుకోవాలి. మార్కెటింగ్ టీచర్ల మాటలు అస్సలు వినకండి. ప్రస్తుత స్కూళ్లలో మీ పిల్లల అభివృద్ధి కనుక లేకపోతే 1 నుండి 8వ తరగతి పిల్లలను వేరొక స్కూల్కి మార్చడం మంచిదే. 9, 10 తరగతుల పిల్లలను మాత్రం మార్చకండి. ప్రస్తుతం అడ్మిషన్ల కోసం టీచర్లు ఎన్నో రకాల మాయమాటలు చెప్పే సమయం ఇది. అడ్మిషన్ల కోసం వచ్చే టీచర్లను దయచేసి మీ ఇంటిలోకి రానివ్వకండి. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, మార్కెటింగ్ టీచర్ల మాయమాటల్లో కాదు.